హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ వీడియోలో మనం ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 202 చూడబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ వచ్చేసి హ్యాపీ నెంబర్ అనమాట. సో ఇక్కడ చూడు, రైట్ అండ్ అల్గోరిథం టు డిటర్మైన్ ఇఫ్ ఏ నెంబర్ n ఈజ్ హ్యాపీ అనమాట. సో అసలు హ్యాపీ నెంబర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ నెంబర్ డిఫైన్డ్ బై ద ఫాలోయింగ్ ప్రాసెస్. స్టార్టింగ్ విత్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్, రీప్లేస్ ద నెంబర్ బై ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్, రిపీట్ ద ప్రాసెస్ అంటిల్ నెంబర్ ఈక్వల్స్ 1. చాలా సింపుల్. ఇక్కడ దీనికన్నా ఇది చెప్పడం కన్నా మీరు ఇక్కడ చూడడం బెస్ట్. n ఈక్వల్ 9 ఇచ్చాడా? సో ప్రతి నెంబర్ని స్క్వేర్ చేయి, స్క్వేర్ చేసి కలిపాయి. 1 స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్ ఎంత? 88 వచ్చింది. తర్వాత మళ్ళీ దీన్ని ఈ 82ని 8 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఎంత? 68 వచ్చింది. 68లో మళ్ళీ 6 స్క్వేర్ 8 స్క్వేర్ రెండు కలిపితే 100 వస్తుంది. సో 100లో ఉన్న ప్రతి నెంబర్ని నువ్వు స్క్వేర్ చేసావు అనుకో, 1 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ వస్తే మనకి 1 వస్తుంది. ఎలా వచ్చిందంటే మనకి అవుట్పుట్ లాస్ట్కి 1 వచ్చిందంటే మనకి n అనేది హ్యాపీ నెంబర్ అని అర్థం. లేదంటే డైరెక్ట్ ఫాల్స్ రిటర్న్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో అది సింపుల్ థింగ్ ఇది. కాకపోతే కొంచెం లెందీగా ఉంటుంది కోడ్ అనేది. దీంట్లో మనం 2 రకాల అప్రోచ్ అయితే యూస్ చేద్దాం అనమాట. ఒకటి వచ్చేసి నార్మల్ బ్రూట్ ఫోర్స్ వే. అందులో మనం ఏంటంటే ఒక సెట్ తీసుకొని, అంటే ఆల్రెడీ నెంబర్ రిపీట్ అయింది అనుకో, అక్కడ ఒక లూప్ ఉందని అర్థం, అక్కడితో మనం బ్రేక్ చేసేది. ఎందుకంటే ఎంత చెక్ చేసినా సరే మనకి ఇది రాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ n ఈక్వల్ టు 2 ఉంది కదా, ఫస్ట్ అడ్రస్లో మనకి 2 స్క్వేర్ అయితే 4 వస్తుంది. తర్వాత 4 స్క్వేర్ 16 వస్తుంది. తర్వాత 16లో 1 6 ఉన్నాయి కాబట్టి 1 స్క్వేర్ 6 స్క్వేర్ అనమాట. 6 స్క్వేర్ 36, 1 స్క్వేర్ 1 37 వస్తుంది. సో మళ్ళీ 7 స్క్వేర్ 3 స్క్వేర్ అలా కంటిన్యూస్గా వెళ్తుంది, కానీ అక్కడ మనకి స్టాప్ అయితే ఉందన్నమాట. అది హ్యాపీ నెంబర్ కాదు, అందుకని చెప్పి డైరెక్ట్ ఫాల్స్ రిటర్న్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మనకి ఇలా జరుగుతుంది కదా. సో ఇక్కడ ఎక్కడన్నా సరే కరెక్ట్గా చూడండి, ఇక్కడ ఎక్కడన్నా అంటే ఇక్కడ లేదు, బట్ చెప్తున్నాం మామూలుగా. ఇప్పుడు ఇక్కడ 68 వచ్చింది కదా, మనం ఎలా డివైడ్ చేసుకుంటే వెళ్ళాం. ఇది హ్యాపీ నెంబర్ కాబట్టి మనకి ఎలా వచ్చింది. కొన్ని నెంబర్స్కి ఏంటంటే ఇదే నెంబర్ మళ్ళీ రిపీట్ అవుతుంది, అవునా? ఇది రిపీట్ అయింది అనుకో, మనకి ఇంకా మనకి అవుట్పుట్ రాదు. ఇంకా అలా 68 మళ్ళీ సేమ్ ప్రాసెస్ జరుగుతుంది, మళ్ళీ 68 వస్తుంది. అది అలా కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది అనమాట. సో అందుకు మనం ఏం చేద్దాం అంటే ఒక సెట్ కానీ ఒక లిస్ట్ కానీ తీసుకుందాం. అందులో మనం ప్రతి నెంబర్ని ఇలా, ఇప్పుడు 88 వచ్చిందా, 88 అందులో స్టోర్ చేసుకుందాం. తర్వాత 68 స్టోర్ చేసుకుందాం. తర్వాత 100 అలా స్టోర్ చేసుకుంటూ వెళ్దాం. ప్రతిసారి మనం చెక్ చేసుకుందాం. ఓకే, ఎక్కడన్నా ఒకసారి నెంబర్ రిపీట్ అయింది అనుకో, మనం ఇంకా దానికి ఎండింగ్ ఉండదు. ఇలా లూప్ రన్ అవుతూనే ఉంటుంది కదా, దానికి ఎండింగ్ ఉండదు. సింపుల్గా మనం ఏం చేయొచ్చు, అందులో ఒకవేళ ఆ లిస్ట్లో కానీ ఆ సెట్లో కానీ మనకి ఆ నెంబర్ ఆల్రెడీ ఉంటే కనుక డైరెక్ట్ మనం ఫాల్స్ రిటర్న్ చేయొచ్చు. ఎందుకంటే అది హ్యాపీ నెంబర్ దాకా వెళ్ళదు, మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది కదా, ఇదే లూప్లో స్టక్కే ఉంది. సో హ్యాపీ నెంబర్ దాకా వెళ్ళదు. సో అందుకని చెప్పి దాన్ని కూడా మనం ఫాల్స్ రిటర్న్ చేయొచ్చు అనమాట. అండ్ దీని తర్వాత వచ్చేసి ఏంటంటే మనకి దీనికన్నా అంటే అప్రోచ్ కూడా సేమ్ ఇంచుమించు ఒకేలా ఉంటుంది, కానీ కొంచెం ఫాస్ట్గా ఉంటుంది అంతే. ఓకేనా? ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మన ఫ్లాయిడ్స్ సైకిల్ డిటెక్షన్ ఉంటుంది కదా, అది వాడచ్చు. సో దానికంటే ముందు ఒక టాపిక్స్ చూద్దాం. హ్యాష్ టేబుల్, మ్యాథ్ అండ్ 2 పాయింటర్స్. ఈ 2 పాయింటర్స్ మనం ఫ్లాయిడ్స్ వాడాలి, అండ్ మనం హ్యాష్ టేబుల్ మ్యాథ్ ఇవన్నీ కలిపి వాడతాం అనమాట. సో ఇప్పుడు నేనైతే ఆన్సర్ అయితే రాస్తాను. సో నేను చెప్పాను కదా, లిస్ట్ కానీ సెట్ కానీ తీసుకొచ్చాను కదా, సో నేను లిస్ట్ తీసుకుంటున్నాను. సీన్ ఈక్వల్ టు అని చెప్పేసి ఒక ఎంటీ తీసుకున్నా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ లోపలికి వచ్చిన తర్వాత సో నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను వైల్ n నాట్ ఈక్వల్ టు 1 ఇలా అయినా సేపు మనకు రూప్ అయితే రన్ అవ్వాలన్నమాట. అది హ్యాపీ నెంబర్ అనుకో, n ఈక్వల్ టు 1 అయిపోతుంది, లాస్ట్లో మనకి 2 రిటర్న్ అయిపోద్ది అనమాట. లూప్ అయిపోయిన తర్వాత ఎక్కడన్నా లోపల అంటే లైక్ లోపల అటెన్షన్ జరుగుతున్నప్పుడు ఒకే నెంబర్ మళ్ళీ రిపీట్ అయింది అనుకో, దీంతో చెక్ చేసుకుందాం. దీంతో ఉందో చెక్ చేసుకుందాం. ఒకవేళ రిపీట్ అయితే ఫాల్స్ రిటర్న్ అయిపోతుంది. ఒకవేళ n ఈక్వల్ టు 1 అయిందంటే లూప్ బ్రేక్ అయిపోద్ది, బయటకు వచ్చి 2 రిటర్న్ అవుతుంది అనమాట. సో ప్రస్తుతానికి ఇది అవుటర్ లాజిక్. ఇప్పుడు లోపల ఏం చేయాలో చెప్తా చూడు. ఇప్పుడు మనం ఇక్కడ సమ్ ఆఫ్ స్క్వేర్స్ కావాలి కదా. ఇప్పుడు 19 ఉంది. సో 19లో మనం 9ని అండ్ అలాగే 1ని విడిగా ఎక్స్ట్రాక్ట్ చేసి వాటి స్క్వేర్స్ని మనం సేవ్ చేసుకోవాలి, అంతే కదా. సో 1 స్క్వేర్ ఒకసారి చేసి సేవ్ చేసుకోవాలి, అండ్ 9 స్క్వేర్ ఒకసారి చేసి సేవ్ చేసుకోవాలి కదా. సో దానికి ఒక వేరియబుల్ తీసుకుందాం. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఈక్వల్ టు 0 తీసుకున్నా. n నేను టెంపరీ వేరియబుల్లో కాపీ చేసుకున్నాను, ఎందుకంటే n మారిపోకూడదు కదా. ప్రస్తుతానికి అయితే n అయితే ఇలా తీసుకున్నాను. n ఈక్వల్ టు టెంప్ ఈక్వల్ టు n అని తీసుకున్నాను. ఎలా ఎందుకు తీసుకున్నానంటే ఈ టెంప్ మీద నేను ఏం చేస్తానంటే mod 10 చేస్తాను. ఇప్పుడు n ఈక్వల్ టు 19 ఉంది కదా, 19 mod 10 చేస్తే ఏమవుతుంది, ఈ 9 బయటకు వచ్చేస్తుంది కదా. తర్వాత ఏం చేస్తాను, టెంప్ని ఈ 1కి ఈక్వల్ చేసుకుంటా. నెక్స్ట్ అడ్రస్లో 1ని mod 10 చేస్తే మనకి 1 బయటకు వచ్చేస్తుంది. అలా ఒక్కొక్క నెంబర్ బయటకు వస్తుంది కదా. సో దాన్ని ఏం చేస్తాను, స్క్వేర్ చేసి ఈ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఉన్న వేరియబుల్కి యాడ్ చేసుకుంటాను. సో ఇక్కడ చూడండి, వైల్ టెంప్ ఈజ్ గ్రేటర్ దాన్ 0, ఎందుకంటే అల్టిమేట్గా 0 అయిపోద్ది, అందుకని చెప్పి గ్రేటర్ దాన్ 0 అనుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ డిజిట్ ఈక్వల్ టు టెంప్ mod 10 ఇలా చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ అడ్రస్లో 9 వస్తుంది, సెకండ్ అడ్రస్లో మనకి 1 వస్తుంది. తర్వాత టెంప్ 0 అయిపోద్ది, లోపల వెళ్ళి అయిపోతుంది. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఈక్వల్ టు డిజిట్ ఇంటూ డిజిట్, లేదంటే మీరు డిజిట్ ఇలా డబుల్ స్టార్ 2 అన్న ఒకటే అనమాట పైథాన్లో. సో మీకు ఇంకా సింపుల్ అని చెప్పి సింపుల్గా డిజిట్ని ఇంటూ 2 టైమ్స్ చేస్తున్నాను. డిజిట్ని ఇంటూ 2 టైమ్స్ చేస్తున్నాను, ఎందుకంటే స్క్వేర్గా చేయాల్సింది మనం. సో సింపుల్ అనమాట ఇది.
తర్వాత టెంప్ని అప్డేట్ చేయాలి కదా. సో 19లో 9 తీసుకుని స్క్వేర్ చేసుకుని యాడ్ చేసుకున్నాం. ఇక్కడ మనం ప్లస్ ఈక్వల్ టు పెట్టాలి, మళ్ళీ ఎర్ర వస్తుంది. ఓకే, సో ఇదిగో 9 తీసుకున్నాం, ఇందులో 9ని స్క్వేర్ వేసి యాడ్ చేసుకున్నాం, ఇంకా 1 ఉంది. సో మరి టెంప్ని అప్డేట్ చేయాలి కదా, టెంప్ ఇంకా 19లోనే ఉంది. సో టెంప్ ఈక్వల్ టు టెంప్ డబుల్ డివిజన్ 10. ఇలా చేస్తే ఏమవుతుంది, మనకి కోషంట్ వస్తుంది అనమాట. ఇప్పుడు 19 మధ్యలో ఉందబ్బా, లెఫ్ట్ సైడ్ ఏమో 10 ఉంది, 10 1 సార్ 10 అన్నాం. సో రిమైండర్ 9 వచ్చింది, మోడ్ చేస్తే రిమైండర్ వస్తుంది కదా. మనం ఇలా డివిజన్ చేస్తే ఏమైతే కోషంట్ వస్తుంది. కోషంట్లో ఏముంది, 10 1 సార్ 10, ఇంకా 1 కదా మిగిలింది, ఇంకో ఈ 1 కదా కావాలి మనకి. పట్టుకెళ్ళి టెంప్లో సేవ్ చేసుకున్నాం. నెక్స్ట్ అడ్రస్లో మళ్ళీ మోడ్ 10 చేస్తే మనకి ఆ 1 బయటకు వస్తుంది, స్క్వేర్ చేసి యాడ్ చేసుకుంటాం, అంతే. అర్థమైందా? సో అదనమాట. నెక్స్ట్ n ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్. అదేంటి బ్రో అలా చేస్తున్నావు అంటే, ఇప్పుడు నువ్వు చేసింది అదే కదా, వాడు 19 ఇచ్చాడు. ఇక్కడ లోపల ఏం చేసావు, ఒక వైల్ లూప్ రాసావు. ఏంటి, ఒక వైల్ లూప్ రాసి నువ్వేం చేసావు, 1 స్క్వేర్ 9 స్క్వేర్ కలిపేసి యాడ్ చేసుకున్నావు. 82 వచ్చిందా, 82ని ఈ సమ్ ఆఫ్ స్క్వేర్స్లోని 82ని పట్టుకెళ్ళి నువ్వు వెనక అప్డేట్ చేసుకోవాలి కదా. ఇదిగో 82. అర్థమైందా? ఎందుకు వెనక అప్డేట్ చేసుకోవాలి, బికాస్ నువ్వు అల్టిమేట్గా చెక్ చేసేది ఇక్కడే కదా, లాస్ట్లో 1కి ఈక్వల్ అవుతుంది లేదని చెప్పి. సో ఇక్కడ ఏమవుతుంది చూడు. సో 19ని నువ్వు ఒక్కొక్క నెంబర్ని స్క్వేర్ చేసుకుంటే 82 అవుతుంది. n ఈక్వల్ టు 82 చేసుకుంటావు. నెక్స్ట్ అడ్రస్లో 8 స్క్వేర్ 2 స్క్వేర్ అవుతుంది, 68 వస్తుంది. మళ్ళీ n ఈక్వల్ టు 68 అనుకుంటావు. తర్వాత మళ్ళీ 68లో 6 స్క్వేర్ 8 స్క్వేర్ చేస్తే 100 వచ్చింది, ఇక్కడ 100 వచ్చింది సమ్ ఆఫ్ స్క్వేర్స్. దాన్ని మళ్ళీ nకి ఈక్వల్ చేసుకున్నావు. తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్, 100 నువ్వు ఒక్కొక్క ఎలిమెంట్ని స్క్వేర్ చేసుకుంటే మనకి ఈక్వల్ టు 1 అయింది. సో నాట్ ఈక్వల్ టు 1 అయిపోయింది కాబట్టి, అంటే లైక్ n 1 అయింది, నాట్ ఈక్వల్ టు 1 అని చెక్ చేసుకుంటున్నాం. రెండు 1, n ఈక్వల్ టు 1 అండ్ రైట్ సైడ్ కూడా 1 ఉంది. నాట్ ఈక్వల్ అలాగ అవుతుంది, ఈక్వల్ అవుతుంది కదా. సో అక్కడతో లూప్ అయిపోద్ది. సింపుల్గా ఈ బయటకు వచ్చేసి రిటర్న్ ట్రూ. మరి ఇక్కడ పైన సీన్ తీసుకున్నావు కదా, ఇది అసలు వాడలేదు ఎందుకు బ్రో అంటే, దానికి కూడా రాయాలి. దీని కింద ఏం చేస్తావంటే నువ్వు ప్రతి ఐటరేషన్ అయిన తర్వాత చెకింగ్ చేసుకోవాలి నువ్వు. అదేందా చెకింగ్ ఎలా అనుకుంటున్నారు, ఇఫ్ n ఇన్ సీన్ ఒకవేళ అందులో ఉంటే రిటర్న్ ఫాల్స్, లేదంటే సీన్కి అపెండ్ ఆఫ్ n అనమాట. ఈ వచ్చిన నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్స్ని నువ్వు యాడ్ చేసుకుంటే వెళ్ళాలి, ఓకేనా. సో అప్పుడు నీకు కరెక్ట్గా చెకింగ్ అయితే జరుగుద్ది అనమాట. సో ఇదే కోడ్, మొత్తం ఆన్సర్ అంతా ఇదే అనమాట. ఒకసారి రన్ చేస్తున్నా దీన్ని. సో మనకి రన్ అయితే అయింది. అండ్ ఈ కోడ్ యొక్క టైం కౌంట్ చూసుకుంటే మనకి O ఆఫ్ డిజిట్స్ ఇంటూ సైకిల్ లెంత్ అనమాట. సో ఇది ఎంత లెంత్ ఉందో కరెక్ట్గా చెప్పలేం కాబట్టి, అంటే చూడు మనకి లెంత్ తెలియదు కాబట్టి కదా వైల్ లూప్ రాసుకున్నాం. సో అది ఎన్ని సైకిల్స్ పడుతుందో తెలియదు కాబట్టి సింపుల్గా మనం సైకిల్ లెంత్ అనుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ స్పేస్ కాంప్లెక్స్ మాట్లాడుకుంటే మనం O ఆఫ్ సైకిల్ లెంత్, ఎందుకంటే మనం అంటే ఇదంతా ఇదొక సైకిల్ అనుకోండి. సింపుల్గా ప్రతి నెంబర్ని సేవ్ చేసుకుంటున్నాం కదా. సో సింపుల్గా అది ఎన్ని సైకిల్స్ పట్టిందో, అంటే ఎన్ని ఐటరేషన్స్ పట్టిందో అన్ని నెంబర్స్ నువ్వు సేవ్ చేసుకుంటున్నాం. సో సింపుల్గా మనం O ఆఫ్ సైకిల్ లెంత్ అని కూడా చెప్పొచ్చు అనమాట, స్పేస్ వచ్చేసి. ఓకేనా. సో దీన్ని సబ్మిట్ చేస్తున్నాను, మనకి సబ్మిట్ అయితే అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఫ్లాయిడ్ సైకిల్ డెక్షన్ ఉంది కదా, సో 2 పాయింటర్ అప్రోచ్. సో అదైతే మనం ఇప్పుడు రాద్దాం అనమాట. సో ఫ్లాయిడ్స్ దాంట్లో ఏంటంటే మనం ఈ పర్టికులర్ కోడ్ ఉంది కదా, ఈ కోడ్ అయితే మళ్ళీ మనం రీయూస్ చేయాలన్నమాట. అదొక ఫంక్షన్లో రాసుకుని వదిలేస్తాను నేను, తర్వాత మీకు ఫ్లాయిడ్స్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో గైస్ నేనైతే అది రాశాను అనమాట. ఇక్కడ చూడండి, జస్ట్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఒక నెంబర్ దీనికి పాస్ చేసుకుందాం, ఆ నెంబర్ యొక్క సమ్ ఆఫ్ స్క్వేర్స్ మనం డైరెక్ట్ ఇక్కడ నుంచి రిటర్న్ చేసుకుంటాం అనమాట, అంతే. అదంతా ఒక ఫంక్షన్లో పెట్టుకున్నాం. సో మనం 2 పాయింటర్ అంటే మనం ఏం చేయాలి, స్లో ఫాస్ట్ అని తీసుకోవాలి కదా. సో సింపుల్గా స్లో ఈక్వల్ టు n, ఫాస్ట్ ఈక్వల్ టు గెట్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ n అనమాట. ఓకే, ఆల్ రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అంటే ఒక వైల్ లూప్ రాయాలి. మీకు ఆల్రెడీ ఫార్మాట్ తెలుసు, ఈ 2 పాయింటర్ ఎలా రాయాలో చాలాసార్లు మనం దీన్ని అప్లై చేసాం. సో వైల్ ఫాస్ట్ నాట్ ఈక్వల్ టు 1 అండ్ స్లో నాట్ ఈక్వల్ టు ఫాస్ట్. వీళ్ళని కూడా గుర్తు ఉంటుందో తెలిసి, ఎందుకంటే ప్రతి క్వశ్చన్లో ఇదే రాసాం అనమాట చాలాసార్లు. సో సింపుల్గా స్లో ఈక్వల్ టు గెట్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్లో అండ్ ఫాస్ట్ ఈక్వల్ టు గెట్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ మళ్ళీ గెట్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఫాస్ట్ అనమాట. ఓకే, సో ఏంటి బ్రో అసలు ఏం రాస్తున్నా బ్రో అంటే, మీకు ఎలా చెప్తే అర్థం కాదు. ఈ మొక్క ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ మొక్క మీకు అర్థం కాదనమాట చెప్పిన. సో మీకు ఆన్లైన్ కంపెనీలో మొత్తం మీకు పేస్ట్ చేసి చూపిస్తాను, ప్రతిదీ కూడా ఎలా రన్ అవుతుందని చూపిస్తాను మీకు. సో ఫస్ట్ లాజిక్ రాసానండి. ఇక్కడ మనకి లాస్ట్ ఏమవుతుందంటే రిటర్న్ ఫాస్ట్ ఈక్వల్ టు 1. ఒకవేళ ఫాస్ట్ అనేది 1కి ఈక్వల్ అయిందంటే ఖచ్చితంగా అది హ్యాపీ నెంబర్ అని అర్థం, లేదంటే మనకి పాజిటివ్ అవుతుంది అనమాట. వేరే నెంబర్ ఏదైనా ఉంటే నాట్ ఈక్వల్ టు 1 కాబట్టి పాజిటివ్ అవుద్ది. ఇది
ఫ్లాయిడ్ సైకిల్ రిలేషన్ ఎగ్జాంపుల్. సో ఇది నేను ఆన్లైన్ కంపెనీలో మీకు మొత్తం రన్ చేసి చూపిస్తా, కంగారు పడకండి. అండ్ దీని టైం కాంప్లెక్సిటీ స్పేస్ కాంప్లెక్సిటీ కూడా సేమ్ నాట్ ఇందాకలాగే ఇక్కడ మనకి రన్ కూడా అయిపోయింది. ఓకే ఈ కోడ్ యొక్క టైం కాంప్లెక్సిటీ మాట్లాడుకుంటే మనకి O ఆఫ్ డిజిట్స్ ఇంటూ సైకిల్ లెంత్ అనమాట. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ మాట్లాడుకుంటే మనకి O ఆఫ్ 1, ఎందుకంటే మేము ఎక్కడ స్టోర్ చేసుకోవట్లేదు, ఎందుకైతే స్టోర్ చేసుకున్నాం, ఇప్పుడు అయితే స్టోర్ చేసుకోవట్లేదు. సో సింపుల్ గా స్టోరేజ్ ఏంటంటే O ఆఫ్ 1 అనమాట. దీన్ని సబ్మిట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మీకు ఇది అయిపోయిన తర్వాత మీకు ఆన్లైన్ కంపెనీలో కూడా మీకు రన్ చేసి చూపిస్తా. సో గైస్ ఇక్కడ చూడండి, నేను ఎలాగో అంటే ఇది ఎలాగో మీకు తెలుసు కదా లాజిక్, సో అందుకని చెప్పి ఇది ఇక్కడ ఇంప్లిమెంటేషన్ పెట్టలేదు. సో మిగతా చూడండి, నేను ఏం చేశాను, స్టార్టింగ్ ప్రాసెస్ దేంతో మనం స్టార్ట్ చేసాం, n=19తో స్టార్ట్ చేసాం. స్లో అనేది 19కి ఈక్వల్ చేసుకున్నాను. ఫాస్ట్ అనేది ఏం చేశాను, నెక్స్ట్ నెంబర్ అంటే నెక్స్ట్ 1² 9² అంతా 9² 81 అండ్ 1² 1, సో 82 వచ్చింది. నెక్స్ట్ నెంబర్ నేను ముందే డైరెక్ట్ చేసుకుని ఫాస్ట్లో పెట్టుకున్నా, అందుకే కదా దీన్ని స్లో ఫాస్ట్ అన్నాం. అదేనా 2.0 అప్రోచ్ కదా. సో స్లో =19, ఫాస్ట్ =82. నెక్స్ట్ చెకింగ్ చేసుకుంటున్నాం, ఫాస్ట్ అనేది 1కి ఈక్వల్ అవ్వకూడదు అండ్ అలాగే స్లో అనేది ఫాస్ట్కి ఈక్వల్ అవ్వకూడదు. ఓకే, ఇప్పుడు రాగానే ఏం చేశాను, ఇంకో చూడు, స్లో గెట్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్లో అన్నా. ఇప్పుడు స్లోలో 82 సేవ్ చేసుకున్నాను. ఫాస్ట్లో ఏం చేశాను, 2 స్టెప్లు వేయాలి కదా, మరి స్లో ఒక స్టెప్ వేసింది అనుకో, ఫాస్ట్ అనేది 2 స్టెప్లు వేయాలి కదా, అందుకని ఏం చేశాను, గెట్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఫాస్ట్ అన్నా. అర్థమైందా మీకు లాజిక్? సో ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా. సో నువ్వు ఏం చేసావు, స్లోలో ఒక స్టెప్ వేసావు, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వేసావు. నువ్వు ఫాస్ట్ ఎక్కడ ఉన్నావు అంటే ఫాస్ట్ ఎక్కడ స్టార్ట్ చేసావు, 82 దగ్గర స్టార్ట్ చేసావు, అంతే కదా. ఫాస్ట్ ఎక్కడ ఉందో 82 ఉంది. సో ఇక్కడ నుంచి 2 స్టెప్లు వేయాలి, అంటే దీన్ని స్కిప్ చేసి నువ్వు ఇక్కడికి వెళ్ళిపోవాలి, 100కి వెళ్ళిపోవాలి. అర్థమైందా? సో ఇదిగో స్లో ఒక స్టెప్ వేసుకున్నావు, ఫాస్ట్ అనేది డైరెక్ట్ నువ్వు, అంటే ఇప్పుడు దీనికి 68 వస్తుంది, ఈ లోపల కాల్ చేసినా 68 వస్తాయి. 68కి మళ్ళీ నువ్వు గెట్ నెక్స్ట్ నెంబర్ అని కొట్టావు, అప్పుడు మనకి 100 వచ్చింది. అర్థమైందా? ఇంకేమైంది లాస్ట్కి నెక్స్ట్ అడ్రస్లో ఫాస్ట్ అనేది 1కి ఈక్వల్ అయిపోద్ది. కాబట్టి బై ద వే ఇది కోడ్లో లేదు, ఇది జస్ట్ నేను చెక్ ఇక్కడ ప్రింట్ చేయడానికి ఏం చేశానంటే రాశాను అనమాట. ఓకేనా? సో ఇది అక్కడ లేదు, మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని చెప్తున్నాను. ఇదైతే కోడ్లో లేదు, మనం జస్ట్ డైరెక్ట్ రన్ చేస్తున్నాం అంతే, మీకు అర్థం కాడకి రాశాను ఇది. ఓకే, ఇప్పుడు చూడు, ఫాస్ట్ అనేది నెక్స్ట్ అడ్రస్లో 1కి ఈక్వల్ అయిపోతుంది. సింపుల్గా మనం డైరెక్ట్ 1 అనేది హ్యాపీ నెంబర్ కాబట్టి రిటర్న్ చేసేస్తాం, చెక్ చేసుకో లాస్ట్లో. అర్థమైందా లాజిక్? సో ఇది ఫ్లాయిడ్స్ సైకిల్ రిడక్షన్ అప్రోచ్ అనమాట. ఐ హోప్ మీకు ఈ 2 అప్రోచ్ కూడా క్లియర్ అవుతుంది అనుకుంటున్నాను. ఎక్కడ డౌట్ ఉంటే ఒకసారి మళ్ళీ వీడియో రిఫర్ చేయండి, అండ్ అర్థం కాకపోతే కిందకి వెళ్ళి కామెంట్ చేయండి. నేనైతే కష్టపడి అయితే అవుతాను. అండ్ వీళ్ళ నచ్చి మర్చిపోకండి, సబ్స్క్రైబ్ మన ఛానల్కి. మళ్ళీ రేపు ఉంటా. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.